హాయ్ ఫ్రెండ్స్, మీకు స్వాగతం. నీటి వనరులు, అంతర్జాతీయ ఒప్పందాలు, భారత్ పాకిస్తాన్ సంబంధాల గురించి ఆసక్తికరమైన అప్డేట్తో మీ ముందుకు వచ్చాం. ఈ రోజు మనం మాట్లాడబోయే విషయానికి సింధు జలాల ఒప్పందం రద్దు మరియు దాని వల్ల పాకిస్తాన్లో చీనాబ్ నది ఎండిపోవడం. ఈ విషయానికి ఎందుకు ముఖ్యం, దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? రండి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా సింధు జలాల ఒప్పందం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 1960లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సింధు నది వ్యవస్థలోని నీటిని పంచుకునేందుకు ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చీనాబ్ నదుల నీటిని పాకిస్తాన్కు, రవి, బియాస్, సట్లెజ్ నదుల నీటిని భారత్కు ఉపయోగించే హక్కు కల్పించారు. దశాబ్దాలుగా ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య నీటి పంపిణీకి ఒక కీలక ఒడంబడికగా ఉంది. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్కి వస్తున్నాం. ఏప్రిల్ 23, 2025న భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది. ఎందుకు? దీని వెనుక ప్రధాన కారణం పహల్గామ్ ఉగ్రదాడి. ఈ దాడి భారత్ పాకిస్తాన్ సంబంధాలను మరింత దిగజార్చింది. దీంతో భారత్ ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని రద్దు చేసే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పాకిస్తాన్ పై తీవ్ర ప్రభావం చూపింది, ముఖ్యంగా చీనాబ్ నది నీటి ప్రవాహంపై. సింధు జలాల ఒప్పందం రద్దు తర్వాత చీనాబ్ నది, ఇది సింధు నది యొక్క ఉపనది, పాకిస్తాన్లో పూర్తిగా ఎండిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. శాటిలైట్ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఏప్రిల్ 26, 2025 పాకిస్తాన్లోని సియాల్కోట్ వద్ద చీనాబ్ నదిలో నీటి ప్రవాహం సాధారణంగా ఉంది. ఏప్రిల్ 30, 2025 కేవలం 4 రోజుల తర్వాత అదే ప్రాంతంలో నది పూర్తిగా ఎండిపోయినట్లు శాటిలైట్ చిత్రాలు చూపించాయి. ఇది పాకిస్తాన్లో వ్యవసాయం, తాగునీటి సరఫరా, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చీనాబ్ నది ఎండిపోవడం కేవలం నీటి సమస్య మాత్రమే కాదు, ఇది రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలను, భౌగోళిక, రాజకీయ డైనమిక్స్ను మరింత జటిలం చేస్తుంది. పాకిస్తాన్లో నీటి కొరత వల్ల స్థానిక ప్రజల జీవనోపాధి, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం పడవచ్చు. అదే సమయంలో భారత్ ఈ నిర్ణయంతో తన దృఢమైన వైఖరిని చాటుకుంది. మరోవైపు అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను ఎలా చూస్తుంది? ఈ ఒప్పందం రద్దు వల్ల భవిష్యత్తులో ఏం జరగవచ్చు? ఈ ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇలాంటి ఆసక్తికరమైన, ముఖ్యమైన అప్డేట్స్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.